హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిహాషి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ చికెన్ పికిల్. ప్రతిసారి మార్కెట్ నుంచి చికెన్ తెచ్చుకొని ఏ స్టైల్లో వండాలా అని బుర్ర పాడు చేసుకోకుండా ఇలా చికెన్తో పికిల్ పెట్టామంటే 3 to 4 months వరకు చికెన్ అనేది తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఈ పచ్చడితో అన్నం తిన్నామంటే కంచాలు లాగించేస్తారనమాట, అంత బాగుంటుంది. చూస్తుంటూనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం. ఫస్ట్ ఈ చికెన్ పికిల్ కోసం నేను 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్స్తోనైనా చేయొచ్చు. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత చివరిగా ఉప్పు కొంచెం పసుపు వేసి వాష్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా మీడియంతో ఇలా ఉండేలా చూసుకోండి. తర్వాత ఈ చికెన్ ముక్కలన్నింటినీ ఒక మందంగా ఉన్న కడాయిలోకి తీసుకొని 1/2 teaspoon వరకు పసుపు, ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత 1 tablespoon వరకు సాల్ట్, 1 tablespoon వరకు ఆయిల్ వేసి బాగా కలిపి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ ముక్కలన్నింటినీ ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్క, 6 లవంగాలు, 3 యాలకులు వేసి కొద్దిగా వేగాక 2 tablespoon వరకు ధనియాలు, ఇది కొంచెం వేగిన తర్వాత 1 teaspoon వరకు ఆవాలు, అలాగే 1/2 tablespoon వరకు మెంతులు, 1/2 tablespoon వరకు జీలకర్ర వేసి జస్ట్ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే మరీ ఎక్కువగా వేయించకుండా దోరగా వేయించుకోవాలి. మాడిపోతే మళ్ళీ పికిల్ టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి మాడిపోకుండా మంచి కమ్మటి వాసన వస్తే సరిపోతుంది. ఇలా వేగాక ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లార్చిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్లో ఈ దినుసులన్నింటిని వేసి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పికిల్కి మసాలా అయితే రెడీ అయిపోయింది. చికెన్ చూద్దాము. చూడండి, చికెన్లో ఉండే వాటర్ అంతా ఊరి చికెన్ అంతా ఉడికిపోయి దగ్గరకు అయిందనమాట. ఇలా చికెన్ కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి ఏమాత్రం అడుగంటదు. అలాగే ఇలా వాటర్ అంతా అయిపోయి డ్రై అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము. దానికోసం ఒక ఫుల్ కప్పు అంటే 200 నుంచి 250 ml వరకు ఆయిల్ అయితే పడుతుంది. ఎప్పుడైనా పచ్చడికి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. అది లేకపోతే వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు. ఇలా ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు వేయించామంటే లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి. మరీ రెడ్గా ఎండినట్లు వేయించామంటే పచ్చడి అనేది ఊరేసరికి ఇంకా గట్టిగా అవుతాయి. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అలాగనే ముక్కలు సరిగ్గా వేయించకపోతే పచ్చడి అనేది నిలవ ఉండదు. కాబట్టి ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. ఇలా వేయించిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నిలవనది అస్సలు వేయద్దు, ఎందుకంటే అల్లం వెల్లుల్లిలో ఉన్న ఘాట్ అనేది పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి పచ్చడి అంత టేస్టీగా ఉండదు అనమాట. ఎప్పుడైనా పచ్చడి అంటే మనం ఫ్రెష్గా ఉన్నవే వేసుకోవాలి. నేను ఇక్కడ రోట్లో వేసి ఇలా దంచుకున్నాను. దీన్ని 3 tablespoon వరకు వేసుకున్నాను. ఈ పేస్ట్ మొత్తాన్ని బాగా కలిపి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ పేస్ట్ వేగేలోపు చికెన్ ముక్కలు కూడా మనకు కావాల్సిన కలర్లోకి వస్తాయన్నమాట. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇలా వేగాలన్నమాట. అప్పుడే పచ్చడి పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఇందులో మీకు ఇష్టమైతే కొంచెం కరివేపాకునైతే శుభ్రంగా కడిగి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది, నేను మళ్ళీ తర్వాత అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడే డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని వేసుకోవాలి. ఫస్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పికిల్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత ఉప్పు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. కారం అయితే 1/2 కప్పు వరకు పడుతుంది. మీకు ఉప్పు కారాలు అనేది సరిపోకపోతే చూసి మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి పూర్తిగా ఈ పచ్చడినంతటిని చల్లారనివ్వండి. ఇక్కడ ఆయిల్ కానీ ఉప్పు కారాలు కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అలాగే మీకు ఇష్టమైతే పచ్చి వెల్లుల్లిని పొట్టు తీసి ఒక 10 వరకు వేసుకోండి. తర్వాత ఈ పచ్చడినంతటిని ఒక బౌల్లోకి తీసుకొని 2 days వరకు ఊరనివ్వండి. తర్వాత ఏదైనా ఒక జార్లోకి వేసుకోండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ కొలతలతో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేసి తినాల్సిన రెసిపీ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.